వెళితే అమెరికాకు చెందిన మల్టీనేషనల్ సంస్థ మెక్డొనాల్డ్స్ తెలంగాణ సర్కార్తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సంస్థ విస్తరణలో భాగంగా మెక్డొనాల్డ్స్ ఇండియా గ్లోబల్ ఆఫీస్ను హైదరాబాద్లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 2000 మంది ఉద్యోగులతో మెక్డొనాల్డ్ గ్లోబల్ ఇండియా ఆఫీసును త్వరలో ప్రారంభించనుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ తెలంగాణ అసెంబ్లీలోని ఛాంబర్లో మెక్డొనాల్డ్స్ చైర్మన్ సీఈఓ క్రిస్ క్యాంప్ జెన్సీతో సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. తమ గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటుకు సంబంధించి మెక్డొనాల్డ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పెట్టుబడుల ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. మెక్డొనాల్డ్స్ ప్రతినిధుల బృందంలో సీఈఓతో పాటు గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అధ్యక్షుడు స్కై ఆండర్సన్, చీఫ్ గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫీసర్ జాన్ బ్యానర్, గ్లోబల్ ఇండియా హెడ్ దేశాంత కైలా ఈ చర్చల్లో ఉన్నారు. మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడంపై సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ గ్లోబల్ సెంటర్ తమ రాష్ట్రంలోనే పోటీ చేయాలని పలు రాష్ట్రాలు పోటీ పడుతున్న సందర్భంలో మెక్డొనాల్డ్ సంస్థ తెలంగాణను తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవడం గర్వంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వం తరపున ఉత్తమమైన సహకారం తప్పక అందిస్తామని హామీ ఇచ్చారు. గత 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. సంస్థకు అవసరమైన శిక్షణ, నైపుణ్యమైన ఉద్యోగులను నియమించుకునేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సేవలు వినియోగించుకోవాలని సూచించారు సీఎం. యూనివర్సిటీని స్కిల్ జోన్గా ఉపయోగించుకోవాలని, ఇక్కడ శిక్షణ పొందిన వారికి గ్లోబల్ ఆఫీసులోనే కాకుండా దేశ విదేశాల్లో తమ ఆఫీసులు, అవుట్లెట్లలో ఉద్యోగాలు కల్పించాలని సూచించారు తెలంగాణ సీఎం. మెక్డొనాల్డ్స్కు అవసరమైన మొత్తం వ్యవసాయ ఉత్పత్తులను స్థానిక రైతులు సమకూర్చేలా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. దీంతో రైతుల ఆదాయం పెరుగుతోందని, రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బెంగళూరు లాంటి ఇతర సిటీలతో పోలిస్తే హైదరాబాద్లో ప్రతిభావంతులైన నిపుణులతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన జీవన ప్రమాణాలున్నాయని మెక్డొనాల్డ్ సీఈఓ క్రిస్ క్యాంప్ జెన్సీ అన్నారు. అందుకే హైదరాబాద్ను తమ గ్లోబల్ ఇండియా ఆఫీస్ సెంటర్గా ఎంచుకున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మెక్డొనాల్డ్స్ నిర్వహిస్తున్న కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు. తదుపరి సంప్రదింపులు, ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోనూ ఇటువంటి కార్యక్రమాలను తప్పక చేపడతామని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 38 మెక్డొనాల్డ్స్ అవుట్లెట్లు ఉన్నాయి. ప్రతి ఏడాది మరో 3 లేదా 4 కొత్త అవుట్లెట్లను విస్తరించే ప్రణాళికలున్నాయి. కొత్తగా గ్లోబల్ ఇండియా ఆఫీస్ ఏర్పాటుతో రాష్ట్రంలోని యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మరిన్ని ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.